మీరు మీ మీ నియోజకవర్గానికి వస్తే మనము మీరేమో కొంత ప్రాంతం పట్ల లేకపోతే నీళ్ళ పట్ల మీరు కొన్ని విషయాలు చెప్తూ ఉంటే వివిధ ఛానల్లో కావచ్చు, మాకు కూడా పర్సనల్ కలిసినప్పుడు కావచ్చు, మీకేమో ప్రాంతాభిమానము మీ ప్రాంతం మీ పాలమూరు మీద ఉంటుంది. కానీ మీ మీద ప్రధానంగా వచ్చినటువంటి ఎలిగేషన్ ఏంటంటే మీరు భూములు కబ్జా చేసిరని, మీకు కోపం ఎక్కువ ఉంటుంది, ఇది ఉంటుందని ఈ భూముల కబ్జాతోటే నిరంజన్ రెడ్డి ఓడిపోయిన అనేటువంటి చర్చ కూడా ఉన్నది. భూములు లేవు కబ్జా అనేటువంటిది అది వాళ్ళు కల్పించినటువంటి ఒక రెండు అంశాల విషయంలో వాళ్ళు కల్పించినటువంటి. ఒక మనిషి భూమి కలిగి ఉండడం కబ్జా కాదు ఆబ్వియస్ రైట్. ఈ రాష్ట్రంలో చాలా మంది రైతులకు ఉన్నట్లే మాది రైతు కుటుంబం నాకు భూములు ఉన్నాయి, మా పిల్లలకు ఉన్నాయి, అది వేరు. ఏ ఒక్క భూమి కూడా ఉచితంగా వచ్చింది కాదు, ఎవరితో తీసుకుంది కాదు, ఆయా సందర్భాలు ఖరీదు. అవన్నీ కూడా నేను ఎమ్మెల్యే మంత్రి నాయకంటే ముందు ఉన్నాయి, అది నా ఎన్నికల అఫిడవిట్లోనే ఉన్నాయి అవన్నీ. అది విషయం అది కాదు. అదేంటంటే ఒక రెండు అంశాలు, ఒకటి పెబ్బేరులో ఒకటి వనపర్తిలో, అవి 35-36 సంవత్సరాలుగా సివిల్ వ్యాజ్యాలు నడుస్తున్నటువంటి అంశాలు. నేను బేసికలీ న్యాయవాదిని. ఆ రెండు కేసులలో నేను ఆ రోజు యాక్టివ్గా పనిచేసేటువంటి రోజులలో ఏ క్లయింట్స్ కోసం అయితే నేను ఆ రోజు న్యాయవాదిగా పనిచేసినానో, నేను ఒకసారి వకాలత్తును వదిలేసిన తర్వాత, అంటే వదిలేయడం అంటే తెలంగాణ ఉద్యమానికి వచ్చిన తర్వాత పూర్తి సమయం ఇవ్వలేకపోయిన వకాలత్ కాబట్టి నేను వకీలుగా ఉంటూ కూడా పూర్తి స్థాయిలో కోర్టు పోలే. 2001 తర్వాత పోయేవాడిని, 2006-07 వరకు అడపదడపోయేవాడిని. ఆ తర్వాత అసలు పోలే, వీలు కాలే. ఒకసారి క్యాబినెట్ ర్యాంక్ వచ్చిన తర్వాత అటు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ కానీ మంత్రిగా కానీ క్యాబినెట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు లీగల్ ప్రాక్టీస్ చేయడానికి ఉండదు, వాలంటరీ సస్పెన్షన్ తీసుకోవాలి ఆ పీరియడ్ కాడికి. సో అందుకోసం ఆ కారణాల చేత అప్పట్లోనే 2002-03 తర్వాతనే అది ఆ కేసులు, చాలా కేసులు ఎవరి వాళ్ళకి అప్పచెప్పినట్లు ఇవి కూడా అప్పచెప్పేసినాను, నాతో లేవు అవి. ఈ కాలగమనం మొత్తంలో పీరియడ్ నడుస్తున్న క్రమంలో అవి ఎవరి ఫేవర్లు అయితే అయినాయో, నేను అధికారంలోకి వచ్చినందుకే వాళ్ళ ఫేవర్లు అయినా అనేటువంటి దుష్ప్రచారం చేసిండ్రు అధికారంలోకి వచ్చినాక అనేది. అయితే వాళ్ళ అర్భకులు అట్లా చేసినటువంటి వాళ్ళకి తెలుసు, ధర్మం ఏందో న్యాయం ఏందో తెలుసు. కానీ అమాయక ప్రజలను నమ్మించడానికి ఒక అధికారంలో ఉండేటువంటి ఎమ్మెల్యేని కానీ మంత్రిని కానీ ఒక ఆరోపణ పెడితే ఆసక్తిగా ప్రజలు కొంత వింటారనేటువంటి ఆ బలహీనతను దృష్టిలో పెట్టుకొని విపరీతంగా ప్రచారం చేశాను. వాస్తవం ఏంది, ఇప్పుడు హైకోర్టు జడ్జిని నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను అంతే, అట్లా ఉండదు కదా. ఇప్పుడు ఉదాహరణకి ఒక మంత్రిగా ఎంఆర్ఓనో లేకుంటే ఆర్డీఓనో కలెక్టర్నో ఇన్ఫ్లుయెన్స్ చేసిండ్రు అని అనుకుందాం, మరి హైకోర్టు నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను? హైకోర్టు ఉత్తర్వులు ఎట్లా వచ్చినాయి? సో న్యాయపరమైనటువంటి అంశాలను రాజకీయ విమర్శల కోసం వాడుకొని దుష్ప్రచారం చేసిండ్రు. అదొక భాగం, అది మాత్రమే ఓటమి కారణం నేను, అదొక భాగం. ఇవాళ తేటతెల్ల అయిపోయింది, ప్రజలకు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు పనిచేసినటువంటి కాలంలో చాలా మటుకు ప్రభుత్వ ఉద్యోగులను కానీ అదేవిధంగా చదువుకున్న పిల్లల్ని కానీ కడుపులో పెట్టుకొని చూసుకున్నప్పటికి కూడా కొన్ని వాళ్ళు ఆశించినవి జరగకపోయిన సందర్భంగా, కొన్ని ఆశించిన సమయంలో జరగని కారణంగా, జరిగినా కూడా కొన్ని వాళ్ళు అనుకున్న సమయంలో జరగని కారణంగా వాళ్ళు మన మీద చూపాల్సిన ప్రేమ చూపలేకపోయారు, మనం వాళ్ళ అభిమానాన్ని పొందలేకపోయాం. వాళ్ళు వేయలేదు ఓట్లని వాళ్ళని నిందించడం భావ్యం కాదు ప్రజాస్వామ్యంలో, వాళ్ళ ఇష్టం అది. కానీ వాళ్ళ అభిమానాన్ని మనం పొందలేకపోయాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. మా దగ్గర జరగడానికి కారణం ఏంటంటే మిగతా నియోజకవర్గాలకు సంబంధించిన ఉద్యోగులు కూడా అక్కడ స్థిరపడి ఉంటారు, పెద్ద పట్టణం కాబట్టి, అర్బన్ ఏరియా, అందరూ ఇష్టపడి ఉంటారు అక్కడ. కాబట్టి వాళ్ళకి వ్యక్తిగతంగా నా మీద కోపమో లేకుంటే నా మీద వ్యతిరేకతనో లేదు. ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకత కొద్ది వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ఆ కుటుంబాల వాళ్ళు, రిటైర్డ్ ఉద్యోగులు కానీ అందులో ఎక్కువ మంది నాకేసిన వాళ్ళు వేసిండ్రు, కానీ ఎక్కువ మంది అటువైపు మొగ్గు చూపు. తర్వాత కూడా అన్నారు, ఎన్నికల తర్వాత కూడా ఈ మాట నేను ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు. అయితే మీరు ఇటువంటి కారణాలు కొన్ని పనిచేసి చెప్తున్నారు సార్. అయితే వాస్తవానికి జిల్లాలో ఉన్నటువంటి రాజకీయాల్లో చర్చ ఏంటంటే నిరంజన్ రెడ్డి గారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ 3వసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఆ 3వసారి వచ్చేటువంటి ప్రభుత్వంలో నా మంత్రి పదవికి ఎసరు రాకుండా ఉండడం కోసం మిగతా వాళ్ళని ఓడించేటువంటి కార్యక్రమం చేసిండు కాబట్టి వాళ్ళందరూ కలిసి నేను ఓడగొట్టారు అనేది చర్చ కూడా ఉన్నది. అది సరైనది కాదు. ఇప్పుడు నా ఓటమి కోసం ఎవరైనా పనిచేసినో లేదో నాకు తెలియదు, నాకు తెలియని విషయాన్ని నేను చెప్పలేను. కానీ నేను ఫలానా వాళ్ళ కోసం వ్యతిరేకంగా పనిచేసిన అనేటువంటి ఆరోపణ నా మీద లేదు. ఎక్కడ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే నేను ఏమంటున్నా అంటే, నేను పార్టీ పుట్టుకలో కీలకమైన వ్యక్తిని. ఈ పార్టీ పుట్టించినటువంటి కేసీఆర్తో పాటు సుదీర్ఘ ప్రయాణం చేసినటువంటి వ్యక్తిని.
పార్టీకి ఒక ఓటు వేయొద్దు అంటే ఆ ఓటు నాకు వేయొద్దు అని నన్ను నేను అవమానించుకున్నట్టు. అవమానించుకున్నట్టే. సో నా కమిట్మెంట్ను పార్టీ పట్ల నాకున్న చిత్తశుద్ధిని ఎవరైనా డౌట్ చేస్తుందంటే వాళ్ళు 100% బీఆర్ఎస్ యొక్క రక్తాన్ని జీర్ణం చేసుకొని వాళ్ళే ఇట్లా మాట్లాడతారు. రైట్. వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఎందుకంటే ఈ సమూహంలోకి వివిధ సందర్భాల్లో వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అందరికీ ఒకే రకమైన స్ఫూర్తి అబ్బాలనో వాళ్ళకు అదే స్ఫూర్తితో వాళ్ళు పనిచేయాలని లేదు. మనం ఏం ఆశిస్తాం, కాలగమనంలో వీళ్ళు రిఫైన్ అవుతారు, అర్థం చేసుకుంటారు, మన లైన్లో వస్తారని మనం ఆశిస్తాం. వాళ్ళకు ఉండేటువంటి పూర్వపు అలవాట్లను ఆ భావాలను అట్లే పెట్టుకొని వాళ్ళు ఆలోచించినప్పుడు కొన్ని ప్రశ్నలకు వాళ్ళకు జవాబులు దొరకవు. వాళ్ళు అదే అనుమానపు కోణంతో ఉంటారు. బహుశా అట్లా ఏమన్నా అపోహపడి ఉంటారు.